పంపిస్తాను. ఏ బ్యాచ్ మీకు జాబ్ ఎక్కడ వచ్చింది? సార్ ఇక్కడ లిమిటెడ్ మాదాపూర్ సార్. మాదాపూర్. మీ ఎంత దగ్గర ప్యాకేజ్ వీడియోస్ ఎంత? పర్చేజ్ చేస్తా సార్. నేను మీ దగ్గర ట్రైనింగ్ మొత్తం బ్యాచ్ జాయిన్ కాలే, వీడియోస్ పర్చేజ్ చేసి నేర్చుకున్నా మీ దగ్గర. వీడియోస్ పర్చేజ్ చేసి నేర్చుకున్నారా? ఎంత ప్యాకేజ్ ఎంత? 9.5 LPA సార్. 9.5 9.5 LPA బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాదాపూర్ సార్. ఓకే, ఫైన్. ఎలా మీకు ట్రైనింగ్ ఎలా యూజ్ అయింది మీకు మంది? చాలా బాగా యూజ్ అయింది సార్. మీది చాలా అంటే చాలా బాగుంటది. నోట్స్ ప్రతిదీ క్లియర్ చెప్తారు. కాన్ఫిగరేషన్స్ ఏదైనా సరే మనం చేసే ప్రతి క్లారిటీ ఉంటది. మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుంది, అలా ఉంటది. ప్లస్ మళ్ళీ మీరు చెప్తా ఉంటారు కదా సార్, ఎస్ఏపి ల్యాండ్స్కేప్ ఆర్ ఎస్ఏపి ఆర్కిటెక్చర్ అని. మీరు పాత బ్యాచెస్ కి ఎస్ఏపి ఆర్కిటెక్చర్ అని చెప్పి అలా యూజ్ చేశారు. బట్ ఇది కొత్త బ్యాచెస్ మీరు మీ వీడియోస్ కూడా అన్ని ఫాలో అవుతుంటా, లైవ్ లో అవి ఇవి పెట్టేది అన్ని కూడా అప్ టు డేట్ వింటా ఉంటా. ఎస్ఏపి ల్యాండ్స్కేప్ అని చెప్పి వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు, అది కూడా ఇప్పుడు లేటెస్ట్ గా అని చెప్పి. అలా కూడా ఇది మామూలుగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇప్పుడు ఎస్ఏపి ల్యాండ్స్కేప్ అంటే ఎవరు చెప్పలేరు, కానీ ఎస్ఏపి ఆర్కిటెక్చర్ అంటే దే విల్ బి నోయింగ్, అప్పుడు ఉంటది వాళ్ళకి తెలుసు. బట్ అప్పుడు ఆర్కిటెక్చర్, డెవలపర్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ప్లస్ క్వాలిటేషన్ సర్వర్ ఏం చేస్తారు, టెస్టింగ్ పార్ట్నర్స్ దేంట్లో ఉంటారు, ఇంప్లిమెంటేషన్ పార్ట్స్ ఏం చేస్తారు, ప్రొడక్షన్ సర్వర్ ఎట్లా అవుతాయి, ఇండివిజువల్స్ కి ఎట్లా ఉంటుంది. సార్ నాకు P1, P2, P3, P4 మనము వర్క్ చేసినప్పుడు క్లయింట్ దగ్గర మనకు అది మనం వాళ్ళు ఎలా రేట్ చేస్తే మనం దానికి ఎలా ఉండాలి, ఒక్కొక్క నాకు డౌట్ ఉంటుంది సార్ ఎప్పటికి. P1, P2, P3, P2 టికెట్స్ అనేవి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. రేట్ చేసినప్పుడు ఆ టికెట్ అనేది మీకు అసైన్ చేస్తారు. ఓకే, టిఎల్ మీకు అసైన్ చేస్తాడు. అవును. సో మీరు కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైతే ఎర్రర్ ఎందువల్ల ఫామ్ అయింది, ఎక్కడ కాన్ఫిగరేషన్ మిస్టేక్ ఉందనేది చెక్ చేసి మీరు ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి క్లియర్ చేయాలి. ఓకే, నాకు ఒకసారి P1, P2, P3, P4 మీద ఏమైనా నోట్స్ ఉంటే పంపిస్తారు సార్, ఒకసారి వెళ్ళి ప్రిపేర్ అవుతా. చెప్పాను కదా మీకు, అదే విన్నా కానీ ఇంకా బాగా ఏమైనా మీరు ఎప్పుడు తీసుకున్నారు వీడియోస్? ఎప్పుడు తీసుకున్నారు వీడియోస్? నేను రీసెంట్ గా ఒక 6 months కిందనో 4 months కింద తీసుకున్నాను. 6 months కింద అయితే ఉన్నాయండి, అవి మీ వీడియోస్ లో ఉంటాయి చూడండి. ఒక మోస్ట్లీ 4-5 months కింద అనుకుంటా మీ దగ్గర. డేట్ పర్టికులర్ గా డేట్ గుర్తులేదు. ఓకే సార్ ఇది ఒకసారి నాకు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ అన్ని, జిఎల్ గ్రూప్స్ ఫార్వర్డ్ చేస్తాను, నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అలాగే మీకు అంటే మీరు వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, ఎలా మీకు ట్రైనింగ్ ఎలా మీకు యూజ్ అయింది? చాలా బాగా యూజ్ అయింది సార్ మీ ట్రైనింగ్. ప్రతి దాంట్లో మనం ఓవర్కమ్ అవడానికి అయినా సరే, వాళ్ళు ఏమైనా అడిగినప్పుడు మనం క్వశ్చన్స్ కి దానికి ఆన్సర్ ఇచ్చే విధంగా మీ నోట్స్ చాలా ఉంటది దాంట్లో. అండ్ అట్ ది సేమ్ టైం మనకి మీ నోట్స్ చెప్పేది కూడా ప్రతి ఫికో వాళ్ళు ఇప్పుడు అందరూ వేరే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మామూలుగా చెప్తున్నా అన్నట్టు ఉంటది. బట్ మీరేంటంటే ప్రాక్టికల్ మానర్లో ప్రతిదీ మనం డెవలపర్ సర్వర్ నుంచి వెళ్ళి ఎలా వస్తుంది డాటా, వీళ్ళ కాన్ఫిగరేషన్ డేటా ఎలా పోతుంది, ప్లస్ మనీ క్వాలిటేషన్ సర్వర్ నుంచి వెళ్ళి ప్రొడక్షన్ సర్వర్ ఎలా పోతుంది, అది ఎండ్ యూజర్స్ కి, తర్వాత నాన్ టెక్నాలజీ ప్రకారం అకౌంటెంట్స్. సో ప్రతిదీ ఇదే కాదు, ఈ ల్యాండ్స్కేప్ విషయం అనే కాదు, ప్రతిదీ కాన్ఫిగరేషన్ చేసే విషయం సార్. అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్, LSMW, LTMC, S4 అనాలో. సో ప్రతిదీ దేంట్లో అయినా సరే మీది క్లియర్ గా ఉంటది. వే ఆఫ్ ఫార్మాట్ ప్రతిదీ అందరి ట్రైనర్స్ తో పోల్చుకుంటే మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. మీకు వే ఆఫ్ స్టైల్ అనేది వెరీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ పర్టికులర్ మీ నోట్స్ ఫాలో అయితే ఇలా ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఇట్స్ హెల్ప్ ఫర్ ద నీడీ పీపుల్. అట్లీస్ట్ ఎవరైతే ఇప్పుడు నీడీ జాబ్ చేయాలనుకుంటారో, ఫిగో కన్సల్ట్స్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం మీ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది సార్. ప్రతిదీ మీరు డీటెయిల్ గా రాస్తుంటారు. ఆ డీటెయిల్ నోట్స్ వల్లనే దట్ ఈస్ ద మెయిన్ సీక్రెట్ ఆఫ్ ద టు బికమ్ ద ఫిగో కన్సల్టెంట్ ఈస్ అబౌట్ యువర్ సీక్రెట్ నోట్స్ అండ్ మెయింటైనింగ్ అండ్ అబౌట్ యువర్ కమ్యూనికేటింగ్ ఇన్ ద నోట్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ట్రైనింగ్. చాలా అన్ని ఫీచర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి సార్. బట్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలనుంది. ఇంకా అసలు మీ దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యి ఇంకా నేర్చుకోవాలనుంది. బట్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చెప్పా కదా సార్, నేను చాలా పూర్, నాకు లేదని చెప్పి అప్పుడు మీకు వీడియోస్ ఒక ఇంత 1000 పే చేసి నేను మీ దగ్గర వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు మంచి ప్యాకేజ్ లో జాబ్ వచ్చింది కాబట్టి. నేను సస్టైన్ అవ్వాలి కదా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైన్ అవ్వాలి. నేను సస్టైన్ అవుతారండి, 100% అవుతారు, డోంట్ వరీ. నాకేమన్నా ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఏమైనా హెల్ప్ చేసినప్పుడు కూడా నేను మీకు హెల్ప్ చేస్తానంటే ఐ విల్ ప్రొవైడ్ నా 1 month శాలరీ కూడా మీకే ఇచ్చేస్తా సార్. నాకు కొద్దిగా నాకు హెల్ప్ కావాలి సార్ మీ తరపున. ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి, నేను మాక్సిమం హెల్ప్ చేస్తాను సార్. మీకు కాంట్రాక్ట్ మీద పడే సరే మీకు అగ్రిమెంట్ అనేది తీసుకోండి, నా దగ్గర నుంచి అగ్రిమెంట్ అనేది తీసుకోండి సార్. మీరు ఎక్కడ సంతకం పెట్టినా అక్కడ పెడతా. కాకపోతే నాకు ప్రాజెక్ట్స్ విషయంలో నాకు క్లయింట్స్ వచ్చే దాంట్లో నేను వాళ్ళని ఎలా టేక్ హోమ్ చేయాలి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, టికెట్స్ వచ్చినప్పుడు నేను ఏ విధంగా రేజ్ అవ్వాలని చెప్పి, నాకు ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు డౌట్స్ ఉంటే మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ విత్ యువర్ పర్మిషన్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు కాల్ చేయండి. ప్రాజెక్ట్ విషయంలో అయినా సరే, ఏదైనా సరే సార్. ఏ ఇష్యూ అయినా నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. మీకు అది నాకు అలా హెల్ప్ చేస్తున్నారని అంటే నేను
ముందు నాకు నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రకారం ముందు నాకు ఎంత ప్రాసెస్ చేస్తానంటే 1 మంత్ శాలరీ కూడా మీకు ఇచ్చేస్తాను సార్ నేను. అట్లా కూడా నేను ఏమనుకోను. నాకు ఏంటంటే నా గురించి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. శాలరీ అవసరం నాకు, మీ శాలరీ ఏం అవసరం లేదు. మీరు ప్రాపర్ గా సర్వే అవ్వండి, సెటిల్ అవ్వండి, చాలా హ్యాపీ. సస్టైన్ అవ్వాలనుకుంటున్నాను సార్, అంతే. సస్టైన్ అవుతారండి. మీకు ఆఫర్ లెటర్ అన్ని రిలీజ్ చేశారా? ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారండి. ఎన్ని రోజులు అవుతుంది చేసి? 21st మే వచ్చిందండి ఆఫర్ లెటర్. 21st మే వచ్చిందా? ఓకే. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? వీడియోస్ కొన్నారు కదా, ఇలా ఉంటది ట్రైనింగ్ అని కానీ. సార్ మీ ముందు వీడియోస్ కొనే ముందు నేను మీ ముందు రీసెర్చ్ చేశాను సార్ మీకోసం. మీ గురించి యూట్యూబ్ లో వీడియోస్ లో చూడడం కానీ, వే ఆఫ్ స్టైల్ చెప్పడం కానీ, ప్రతిదీ కాన్సెప్ట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏం చెప్తారు. ఒక కాన్సెప్ట్ అకౌంట్ పేయబుల్ అంటే అకౌంట్ పేయబుల్ గురించి వెండర్ కాన్ఫిగరేషన్ చేస్తారు. దాంట్లో మనం వెండర్ ఇన్వాయిస్ చేస్తాం, వెండర్ పేమెంట్ చేస్తాం, ఏడీకే ఎంఎస్ అని చెప్పి గుర్తుపెట్టుకోని ప్రతి దాంట్లో చెప్తారు. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏ ఫర్ అసెట్స్, డి ఫర్ కస్టమర్స్, కే ఫర్ వెండర్స్, ఎం ఫర్ మెటీరియల్స్, ఎస్ ఫర్ జిఎల్ అకౌంట్స్ అండ్ వి ఫర్ కాంట్రాక్ట్ టైప్స్. సో ప్రతిదీ పిన్ టు పిన్ క్యాచ్ చేస్తారు సార్ మీ దగ్గర. అదొకటి. ప్లస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్ ఒక దగ్గర క్రియేట్ చేసి పెట్టారు చూడు, దట్స్ క్రియేట్స్ వెరీ 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 వాల్యుయబుల్ టు ద లెర్నింగ్ పర్సన్. ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల మనం ఎలా గ్రూప్స్ ఎలా చేస్తున్నాం, ఎలా క్రియేట్ చేస్తున్నాం, ప్లస్ మళ్ళీ అవి తీసుకొచ్చి మళ్ళీ మనం ఎలా దానికి ఇన్సర్ట్ చేస్తున్నాం, ఎస్ఏపికి మనం ఎలా మ్యాప్ చేస్తున్నాం, కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని క్రియేట్ చేసి మాన్యువల్ ఎంటర్ చేయొచ్చు అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దగ్గర. మీకే ట్రైన్, మీ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసామని అంత ఏం కాదు కానీ, బట్ బేస్డ్ ఆన్ యువర్ ఐఎమ్ టెల్లింగ్ దట్స్ ఇట్ సార్, అంతే. బట్ నాకు ప్రాఫిట్ వచ్చే విషయంలో ముందు నేను కాన్సిక్వెన్సెస్ అవన్నీ ఫేస్ చేసి సస్టైన్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. సస్టైన్ అవుతారండి, డోంట్ వరీ. మీరు అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక ముందు చూసేది ఒక ఎత్తులాగా అనిపిస్తుంది సార్. అదే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేశారంటే మాక్సిమం సస్టైన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే, మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాజెక్ట్ లో కూడా సర్వే అవుతారు. ఎందుకంటే మీకు బెస్ట్ క్వాలిటీ అనే ట్రైనింగ్ అనేది తీసుకున్నారు. సో యాజ్ వెల్ అండ్ మీకు అసోసియేట్ కన్సల్టెంట్ కింద తీసుకున్నారు సార్. అసోసియేట్ కన్సల్టెంట్ అంటే మీరు స్టార్టింగ్ అన్నమాట. అదే అసోసియేట్ కన్సల్టెంట్. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశా. ఫస్ట్ డ్యూరింగ్ ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 3 months అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ పర్ఫార్మెన్స్ యాక్సెప్ట్ చేసి తర్వాత వాటితోని ఇప్పుడు ఏదైనా ఎస్సీఎల్ అయినా సరే, పీడబ్ల్యూ అయినా సరే, ఏదైనా సరే, మామూలు ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు కేబిజిఎంజీ అయినా సరే, పీడబ్ల్యూ అయినా సరే, లేదంటే డెలైట్ అయినా సరే, మామూలుగా ఇప్పుడు ఏ కంపెనీస్ అయినా సరే ఫస్ట్ ఫికో కన్సల్టెంట్ హైర్ చేసుకున్న తర్వాత దే విల్ బి వర్కింగ్ అండర్ ద ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 3 months. తర్వాత యాక్సెస్ ఇచ్చిన తర్వాత అన్ని క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, అంటే మీకు అన్ని తెలుసు, మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసి అంత పెద్దోని కాదు సార్, బట్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. దే విల్ బి యాక్సెస్ విత్ అవర్ పర్ఫార్మెన్స్ తో వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు మనకి కన్ఫర్మ్ అయ్యి అప్పుడు వేరే ఉంటది కదా సార్. అవునవును. సో అలా మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా సస్టైన్ అవుతారండి, సర్వే అవుతారు. డోంట్ వరీ. మీరు దాని గురించి భయపడటం కానీ అసలు ఏమీ పెట్టుకోకండి. డోంట్ వరీ, ఓకేనా? S/4HANA వీడియోస్ ఏం సెర్చ్ చేస్తా, ఈసీసీ బాగా నేర్చుకున్నాను సార్. ఈసీసీ చాలు. మీరు ఒకటి S/4HANA, ఈసీసీ బోత్ 90% ఒకేలా ఉంటాయి. కొన్ని చేంజెస్ ఉన్నాయి అంతే. మీరు ఈసీసీ సర్వర్ లో చేశారంటే S/4HANA సర్వర్ లో కూడా సర్వే అయిపోతారు. సేమ్ ఉంటది. మనకు పోర్షన్ బీడ్ దగ్గర మాత్రం అది డైరెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా సార్. ఓపెన్ చేయగానే మనకు కాడ S/4HANA లో మనం డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52T కోడ్ లో మనం డైరెక్ట్ అక్కడ ఎంటర్ చేయగానే డైరెక్ట్ అక్కడ S/4HANA లో డైరెక్ట్ డిస్ప్లే పోస్టింగ్ పీరియడ్ గురించి అడుగుతుంది డైరెక్ట్ అక్కడ. అంతే, పొజిషన్ లోకి ఇచ్చినట్లు అడుగుతుంది సార్ మీ వర్డ్. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని జిఎల్ క్రియేషన్ లో లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మీకు లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. అలాగే అసెట్ అకౌంటింగ్ లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే ఇంకా కొన్ని బీపీ క్రియేషన్, మేజర్ గా డిఫరెన్సెస్ ఏంటంటే బీపీ క్రియేషన్, బీపీ అన్నమాట. అవును. అలాగే మళ్ళీ మనకి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52 ట్రాన్సాక్షన్ కూడా ఉంది కదా. అక్కడ ఏంటంటే FI పోస్టింగ్ పీరియడ్స్ అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, కామన్ పోస్టింగ్ పీరియడ్స్ తో కాకుండా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తాం OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ఓకే, అది కొత్త ఫీచర్ వచ్చింది అనుకుంటా కదా సార్. అది కొత్తగా వస్తుంది. అది S/4HANA కొత్తగా వచ్చింది. ఇప్పుడు మామూలుగా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఓపెన్ చేస్తాం అక్కడ. ఈసీసీలో ఎలా ఉంటది మామూలుగా మనకి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, కామన్ పోస్టింగ్ పీరియడ్స్. ఎప్పుడైనా మనం వర్క్ ఇచ్చిన వర్క్ ప్రైవేట్ వర్క్ సరిగా డెడ్లైన్ టైం డెడ్లైన్ లో డ్యూరేషన్ లో కంప్లీట్ కాకపోతే అది గ్రేస్ పీరియడ్ లెక్క యూజ్ చేసుకొని మనం కంప్లీట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. అట్లా ఉంటాయి, అంతేగాని అట్లా ఉంటాయి. వాటితో పాటు ఇంకా కొన్ని యాడ్ చేశారు. అట్లాగే బీపీ కాన్సెప్ట్ ఒకటి యాడ్ చేశారు. ఇట్లా కొన్ని చేంజెస్ ఉన్నాయి. బట్ ఈసీసీ వచ్చిన వాళ్ళకి S/4HANA ప్రాజెక్ట్ లో చేయడం అనేది ఆఫ్టర్ ఆల్. మన దగ్గర ఆల్మోస్ట్ 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా S/4HANA మీదే ఈసీసీ లోనే 75 lakhs ప్యాకేజ్ కొట్టారు సార్. 75 lakhs అంటే ఆయన ఆస్ట్రేలియాలో కొట్టారులేండి ఒక చార్టెడ్ అకౌంట్. ఆయన మన ఇండియన్ కరెన్సీ కాదు, ఆస్ట్రేలియా కాబట్టి 75 lakhs వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs.
ఓకే. ఓకే సార్. అట్లా కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఓకే సార్. బట్ నాకు ఇప్పుడంతా ఒక ఎత్తు, ఇక ముందు అది మన కంపెనీలో ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ ఒక ఎత్తు అనుకుంటున్నా. సస్టైన్ అవ్వాలి అనుకుంటున్నా. అదొకటి. నాకు ప్రాజెక్ట్స్ విషయంలో ఏమైనా వచ్చినప్పుడు మీకు కంపల్సరీ మీ నెంబర్ కూడా ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను సార్. అడ్డంకి అమర్నాథ్ ఎస్ఎఫ్పి ఫికో ట్రైనర్ సార్ అని చెప్పి కూడా సేవ్ ఓకే చేసేసుకున్నా. ఎప్పుడో ఓకే పర్మనెంట్ ఓకే. గా సేవ్ చేసుకున్నాను సార్. మీరు ఎప్పుడైతే నాకు వీడియోస్ ఇచ్చారో ఆ రోజు నుంచే సేవ్ చేసుకున్నాను. నాకు ఎప్పుడైనా ముందు కాబోయే ప్రాజెక్ట్ లో కూడా నాకు ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని మీట్ అయ్యి టాక్ చేయడానికి ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా సార్ ఇక ముందు ఏమన్నా? మీకు ఏదైనా మాకు ఇష్యూ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా? జూమ్ మీటింగ్ లో మనం స్కైప్ లో కనెక్ట్ అయ్యి మామూలుగా ప్రాజెక్ట్ విషయంలో హెల్ప్ చేస్తారు చూద్దాం, కదా. ఏదైనా ఉంటే కనుక దానికి చూద్దాం. నేను మీరు ఎట్లా అయితే ఫీజు కూడా ప్రొవైడ్ చేస్తారు సార్, హెల్ప్ చేస్తా అంటే నాకు ఫీజు కూడా కట్టేస్తాను నేను ముందే మాక్సిమం నా ఏంటంటే మీకు ప్రాజెక్ట్ విషయంలో. మీనండి అసోసియేట్ కన్సల్టెంట్ కాబట్టి మీకు అంతవరకు ప్రాబ్లం ఉండదు. మీకు వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు, డోంట్ వరీ. ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు? ఇంటర్వ్యూలో 2 టెక్నికల్ రౌండ్స్ సార్, 1 సిటీసీ డిస్కషన్. టోటల్గా 3 రౌండ్సా? టోటల్ 3 రౌండ్స్ తీసుకున్నారు సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే అండి, ఓకే అయితే. సరే, నాకు ఒక్కటే సార్ ప్రాజెక్ట్ విషయంలో నేను కాల్ చేసినప్పుడు హెల్ప్ చేస్తానని అనుకుంటున్నాను అంతే. చేస్తా, డోంట్ వరీ. అదే సార్. దానికి మీరు పని చేయండి, నాకు మీ ఆఫర్ ఓకే. లెటర్ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఓకే సార్. మీ ఓకే సార్. కంపెనీ నేమ్ ప్లస్ మీ నేమ్ కట్ చేసేసి నేను అంటే మొత్తం కాదు, కొన్ని పాయింట్స్ తీసేసి కనిపించకుండా పెట్టేద్దాం, మన ఛానల్ అప్లోడ్ చేద్దాం. ఓకే సార్. యువర్ విష్. ఇట్స్ ఆ, యువర్ విష్ సార్. ఐ అది రెస్పెక్ట్ యువర్ అంటే వర్డ్స్. నాకు ఒకసారి ఈ డాక్యుమెంట్ ఒకటి పెట్టు సార్. ఇంకా మిగతా డాక్యుమెంట్స్ మీరు ఏం జిఎల్ కావాలో అకౌంట్స్ నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, చాలు, నేను ఫార్వర్డ్ చేస్తాను. సార్. మీరు డైలీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంటే కూడా నాకు అవి కూడా ఒకసారి ఫార్వర్డ్ చేస్తారు సార్. నాకు ముందే హెల్ప్ఫుల్ అయితే ఏమన్నా ఉంటే. ఉన్నవన్నీ ఫార్వర్డ్ చేసేస్తాను, చూసుకోండి. ఉన్నాయన్ని డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ చేయండి సార్ ప్లీజ్. ఓకే, అలాగే. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సో మచ్. ఓకే, మీరు నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మీకు మీ మెసేజ్ ఆఫర్ చేస్తాను. లెటర్ అనేది నాకు వాట్సాప్ చేయండి, చూస్తాను. చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. బాయ్.